ఎవరు బాబు మీరు? నమస్కారం అండి. మీతో కొంచెం మాట్లాడదామని. లోపలికి రండి బాబు. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? నా పేరు వినయ్ అండి. బ్యాంక్ మేనేజర్ గారి గురించి మీతో మాట్లాడదామని వచ్చానండి. ఏ విషయం గురించి? లోన్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను మేడం. లోన్లు ఇంట్లో పెట్టుకుంటారా? వెళ్ళి బ్యాంక్లో పెట్టుకో. లంచాలు అది ఇంట్లోనే కాదండి తీసుకునేది. అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. సరే సరే, అయితే ఒక 10,000 ఇచ్చేళ్ళు. మా వాడు రాగానే చెప్పి నీకు పని అయ్యేలా చేస్తాను. అరుంధతి, ఏ కాంచనా, నా క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నువ్వే అవుతువే. లోన్ ఇచ్చేది నా మొగుడైతే వీడు నీ క్లయింట్ ఎలా అయ్యాడే? జీతాలు మాత్రమే నీ సొంతం, లంచాలని నా సొంతం. హే, ఆ తొక్కలో జీతం ఏదో నువ్వే ఉంచుకో. లంచాలు మాత్రం నాకు కావాలి. దీనికి అస్సలు నేను ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అమ్మమ్మ పెద్దవాడి కదండి, ఈసారి అలా ఇచ్చేయండి ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. మీ ఏరియాలో పెద్దవాళ్ళకి పెత్తనం ఇవ్వచ్చేమో, మా ఏరియాలో చాప దిండు ఇచ్చి మూల పడుకో పెడతాం. ఎంత మాట అన్నావే? నన్ను కాదని వీడికి లోన్ ఎలా ఇప్పిస్తావో నేను చూస్తాను. ఎలా రాదో నేను చూస్తాను. ప్లీజ్ 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 మేడం, రాక వస్తున్న లోన్ అడ్డు చెప్పకండి. కావాలంటే మీకు కూడా 10,000 ఇస్తాను మేడం. అయితే ఇవ్వు. శాంతించండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఏం పని మీద వచ్చారు? నా పేరు వినయ్ సార్. అసలు విషయం ఏంటి? అదేంటి సార్, ఏం తెలియనట్టుగా అడుగుతున్నారు? మేడం గారు నా గురించి ఏం చెప్పలేదా? లేదే, ఏం చెప్పలేదే. కనీసం మీ అమ్మగారు చెప్పుండాలే. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది, అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే విషయం గురించి చెప్పడమా? సార్ ఒకసారి పిలవండి, మీ ముందే చెప్పిస్తాను. ఏంటమ్మా, ఇతని గురించి నాకేదో చెప్పమని చెప్పాడంట, ఏంటా విషయం? ఎవరెతను? నేనండి వినయ్ని. నిన్న లోన్ గురించి వివరించి చెరో 10,000 ఇచ్చేయాలని కదండి. ఏమో, నాకు గుర్తు రావటం లేదు. ఆయన 10,000 ఇచ్చే ముందు చంపుకు తిన్నారు, ఇప్పుడేమో గుర్తులేదంటారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? గుర్తుంటే చెప్పేదాని కదా. అసలే ఆకలితో ఉన్నాను, నన్ను విసిగించుకో. నువ్వెళ్ళు. నా కడుపు మంటతో నీ కడుపు నింపుకుంటున్నావు, అది నీకు అరగదే. మేడం మేడం మేడం, వెళ్ళండి. ఎందుకు పదే బజార్ నొక్కుతున్నావు? చెప్పు, ఏంటో చెప్తా అన్నావుగా. 10,000 దొబ్బుకెళ్ళావు, లోన్ గురించి మీ వారికి ఎందుకు చెప్పలేదు? నీ ముందే చెప్తాను, ముందే ఏడు పాపు. ఓయ్ నిన్నే, వీడు అదే పనిగా లోన్ కోసం తిరుగుతున్నాడు, అదేంటో చూడు. రికమెండేషన్ చేసి లోన్ ఇప్పిస్తామని 10,000 ఇస్తే ఏదో చెప్పాలా వద్దా అన్నట్టు మొమాటంగా చెప్తావేంటి? నువ్వు ఇచ్చిన 10,000కి అదే ఎక్కువ. విన్నారుగా, ఇక నేనే దయతలచండి. వాళ్ళకిస్తే నాకు నిండిందా? ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేశాను, ఇక నా దగ్గర ఏం మిగిలేదు సార్. చేతిలో బరువు లేకపోతే ఫైల్ కాదు కదా, పేపర్ కూడా ముట్టుకోనని ప్రామిస్ చేశాను. పోనీ ఓ పని చేయండి, నాకు ఇచ్చే లోన్లో కట్ చేసుకోండి ప్లీజ్ సార్. నీ లోన్ రిలీజ్ చేసేది నేనే కాదు, నా పైన ఇంకో మొగుడున్నాడు, వాడు అరువు అస్సలు ఒప్పుకోడు. దీన్ని బట్టి నాకొకటి అర్థమైంది. ఏంటది? మిమ్మల్ని మేపి రోడ్డున పడే కంటే గోచి కట్టుకొని గుళ్ళో పడుకోవడం బెటర్. మీ బతుకులు చెడా.
ఎవరు? నేను అడగాలనుకున్న ప్రశ్న వెరైటీగా నాకు ఎదురైంది. కానీ కామన్ థింగ్ ఏంటంటే ఆన్సర్ చేయాల్సి